హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను. మీరు ఏ స్టైల్లో చేస్తారు నాకు అది కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ముందుగా అయితే నేను కేజీ బెండకాయలు తీసుకున్నాను. అవి కడిగేసి అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 5 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అవి కూడా కట్ చేసుకొని మొత్తం వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా గల్లులుప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఆ స్పూన్తో 4 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి. దానిలోకి మొత్తం ముక్కలన్నీ ఉడకడానికి నేనైతే 3 గ్లాసులు వాటర్ అయితే పోసాను. బాగా ఉడకాలండి. ఇలా మూత పెట్టుకోవాలి మనం. ఒక 5 మినిట్స్ ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత అదిగోండి అలా ఉడకాలండి బాగా. అలా బాగా ఉడికిన తర్వాత మనమైతే చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను నేను. మనమైతే ఆ పులుసు అనేది పోసుకోవాలి. ఇంకా చింతపండు పులుసు రుచికి సరిపడా మనమైతే చింతపండు పులుసు పోసుకోవాలండి. పోసిన తర్వాత మనం టేస్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని 10 మినిట్స్ తర్వాత చూడండి. అలాగే దానిలో అయితే నేను కొంచెం బెల్లం ముక్క వేసుకున్నానండి. ఒక పావు గంట తర్వాత అదిగోండి అలా ఉడికిపోవాలి మనకి. ఈ మెజర్మెంట్ అనేది రావాలి మనకి కర్రీ వచ్చేసి. తర్వాత నేనైతే బాయిల్స్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. తాలింపులో కొంచెం దాని మీద పసుపు వేసుకొని మనం ఉడికించుకోవచ్చు. నేనైతే పసుపు వేయలేదండి. పసుపు వేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగుంటాయి. మా ఇంట్లో తినరని చెప్పేసి నేను అలానే తాలింపు వేసేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరగాయలు విరిచి అయితే వేసుకున్నానండి. అలాగే దానిలో లాస్ట్లో వేసానండి నేను పసుపు. ఇలా బాగా వేగిన తర్వాత నేనైతే కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇట్లా అయితే వచ్చిన తర్వాత మనమైతే పక్కన పెట్టుకున్న బెండకాయ పులుసు అయితే వేసుకోవాలి. దీనిలో అయితే కొంచెం అయితే నేను ఇంగువ వేసుకున్నా. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కూర. బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటే ఎంతో బాగుంది కదండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.
ఈ స్టైల్లో అయితే మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.